మీరు సలూన్ మరియు స్పా బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? సెలూన్ పుట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రాండ్ ప్రమోషన్, మనం మార్కెట్లో ఉన్నాము అని తెలియాలంటే యాడ్స్ అనేది కంపల్సరీ. అంటే పూర్వం అప్పట్లో అప్పుడు ఏం చేసామంటే న్యూస్ పేపర్లలో పాంప్లెట్స్ పెట్టడం, లేదంటే పేపర్లో యాడ్ ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెట్ అయిపోయింది. డిజిటల్ మార్కెట్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మన మార్కెట్ మన కంపెనీ పెట్టుకొని మనం చేస్తున్న ఎవ్రీ సర్వీసెస్ దాంట్లో పెట్టడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ ఏంటంటే నెట్లోనే చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, టాప్ సెలూన్ సర్వీసెస్ ఏమున్నాయి, ది బెస్ట్ టాటూ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, బెస్ట్ వ్యాక్స్ సర్వీసెస్ ఏమున్నాయి, అలా నెట్లో సెర్చ్ చేయగానే మన కంపెనీ అలా కనిపించేలాగా ఉండాలి. అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మెనూలో మేజర్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి కంపల్సరీ ఎవ్రీ మెనూలో అవి ఉండదు. అంటే కొన్ని చిన్న సర్వీసెస్ మిస్ అయినా పర్లేదు, కామన్గా అందరూ చేయించుకునేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షేవింగ్, బియర్డ్ షేపింగ్, అవన్నీ కామన్. అలా కాకుండా కంపల్సరీ కొన్ని మేజర్గా ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు కలరింగ్లో ఏంటంటే గ్లోబల్ కలరింగ్ అని, ఫ్యాషన్ కలర్ అని, అలా కొన్ని హైలైట్స్ అని అలా ఉంటాయి. లేడీస్ కూడా సేమ్ సర్వీస్. ఇప్పుడు బాడీ స్పా అని, లైక్ బాడీ పాలిషింగ్ అని, ఇంకా కొన్ని మేజర్గా కొన్ని పాయింట్స్ అంటే కంపల్సరీ అందులో మెనూలో పెట్టాలి. అప్పుడే క్లయింట్స్కి తెలుస్తుంది. నా సెలూన్ అండ్ క్లినిక్కి అకాడమీకి నేను మార్కెటింగ్ సర్వీసెస్ నేను ఒకప్పుడు ఏం చేసేవాడిని అంటే పేపర్లో యాడ్స్ ఇచ్చాను, ప్లస్ దాంతోపాటు ఆటోకి పేపర్ స్టిక్కర్ అతికించడం, హోర్డింగ్స్ పెట్టడం, ఇంకా సమ్ న్యూ సిటీ కేబుల్ ఛానల్స్లో యాడ్స్ ఇవ్వడం, అలా ఒకప్పుడు చేశాను. కానీ నవ్ డేస్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫేస్బుక్లో నా కంపెనీకి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవడం, ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ క్రియేట్ చేయడం, దాంతోపాటు గూగుల్ మై బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీథింగ్ ప్రతి సర్వీసెస్ని నేను ఏదైనా సర్వీస్ చేస్తే ఆ పిక్స్ బిఫోర్ ఆఫ్టర్స్ ఆ పిక్స్ అని నేను దాంట్లో అప్లోడ్ చేస్తూ దాంతోపాటు క్లయింట్ యొక్క రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్వీస్ చేసిన తర్వాత క్లయింట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఎలా అయ్యారు, దాని రివ్యూ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ మనం ఏదైనా సర్వీసెస్ చేసుకోవాలని ఫస్ట్ సెర్చ్ చేస్తాడు, నెట్లో గూగుల్లో కానీ సెర్చ్ చేసి పలానా సర్వీస్ ఎలా చేస్తారు, క్లయింట్ రివ్యూ ఎలా ఉంది, అంటే ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేయించుకుంటే ఎలా ఉన్నది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, క్లయింట్ అనేది మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అందుకే డిజిటల్ మార్కెట్లో మనం ప్రతిదీ ఏ సర్వీస్ చేసినా దాన్ని బిఫోర్ ఆఫ్టర్ పిక్ పెట్టుకోవడం, ఎవ్రీథింగ్ ఎప్పుడు డైలీ పెట్టుకోవడం, ప్లస్ దాన్ని క్లయింట్ యొక్క రివ్యూ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను అలాగే తీసుకొని ప్రజెంట్ నా బిజినెస్ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను. డిజిటల్ మార్కెట్లో ఇప్పుడు నవ్వే డేస్లో మనం చాలా బిజీగా ఉంటాం. ప్రతిదీ కంటెంట్ తీసుకొని పెట్టుకోవడం, ఫొటోస్ అప్లోడ్ చేయడం, అవన్నీ కొంచెం మనం పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, ప్లస్ టైం కూడా ఉండకపోవచ్చు. అప్పుడు కంపల్సరీ దానికి ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. అతని ద్వారా మనం డిజిటల్ మార్కెట్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మనం చేసే సర్వీసెస్ కానీ అవన్నీ మనం అలా బ్రాండ్ అనేది ప్రమోట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం చేస్తుంది దాంట్లో పెట్టుకోవాలి. ప్లస్ యూట్యూబ్కి అయితే మంచి అంటే నేమ్స్, కంటెంట్ ఏం పెట్టాలి అంటే క్లయింట్స్ని అట్రాక్షన్ అంటే దాన్ని అట్రాక్టివ్గా ఉండాలి, కంటెంట్ అనేది ఉంది చూడాలి అని ఇంట్రెస్ట్గా ఆకర్షించేలాగా ఉండాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, మనం పెట్టిన ఫొటోస్ క్లయింట్కి అట్రాక్టివ్గా ఉండాలి. అది వెళ్ళి చేయించుకోవాలి, అదేంటి ఆ సర్వీస్ ఏంటి, ఎలా ఉంది అని ఎప్పుడు ఏదైనా కొత్తగా అట్రాక్టివ్గా మనది ఉండాలి. అందుకే కంపల్సరీ ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ చేసే అతను కంపల్సరీ మనకు యూజ్ అనేది ఉంటుంది. మనం ఒక సెలూన్ కానీ ఒక అకాడమీ కానీ పెట్టే ముందు నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రాండ్ నేమ్ ఎలా ఉండాలంటే క్లయింట్కి ఉండాలి, ఏ నేమ్ అయినా, ప్లస్ అలా దాంతోపాటు మన రిలేటెడ్ అయి ఉండాలి. ఏదో ఒక నేమ్స్ కాకుండా రిలేటెడ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేనేం పెట్టుకున్నాను నా కంపెనీకి, నా బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలని నేను ఏం పెట్టుకున్నాను, నేచర్స్ ఫాలో అని పెట్టా. నేచర్స్ ఫాలో మీనింగ్ అనేది నేచర్ అంటే ప్రకృతి, ఫాలో అంటే ఫాలో అవుతూ ఉంటాము, అప్పుడు ఆల్వేస్ మనం ఆరోగ్యంగా అందంగా ఉంటాము అని. అదేవిధంగా నేను పెట్టుకున్నట్టే నా క్లినిక్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే మీరు ఆల్వేస్ ఎప్పుడు బ్యూటీగా ఉంటారు అని మీనింగ్ వచ్చేలాగా నేను నేచర్స్ ఫాలో అని పెట్టుకున్నా. అలా అందుకే ప్రతిదీ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ని బ్రాండ్ ప్రమోట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నాకు బ్రాండ్ కావాలి అంటే ఆ పలానా బ్రాండ్ చాలా బాగుంటుంది, పలానాది అలా నేమ్ చెప్పగానే మైండ్లో క్లిక్ అవ్వాలి. అలా క్లిక్ అవ్వాలంటే ఎవ్రీడే ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే క్లయింట్కు మన పేరు అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు కనిపిస్తూ ఉంటే నాకు తెలిసిన బ్రాండే. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రాండ్ అలా అయిందంటే ఏంటి,
టీవీలో చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ వస్తుంది, ఆ చిన్న ఒక 30 సెకండ్స్ యాడ్ అయినా ఎవ్రీ టైం సీరియల్ కానీ సినిమా వస్తున్నప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు ప్రతిసారి. అలా చెప్తూ ఉంటే మనకి ఏమవుతుంది, మన మైండ్లో ఆ సింక్ అయిపోయి తెలిసిపోద్ది ఆ సాంగ్. అప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు తెలుసు, ఇది ఒక బ్రాండ్ అని అలా ఎలా తెలుస్తుందో మన ఒక కంపెనీ యొక్క నేమ్ ఎప్పుడు కనిపించాలి అంటే ఓటింగ్ ద్వారా కానీ, లేదంటే ఒక ఫేస్బుక్ ద్వారా కానీ, లేదంటే ఒక ఛానల్ ద్వారా కానీ ఎప్పుడు క్లయింట్స్కి దగ్గరగా ఉండాలి, తెలుస్తూ ఉన్నప్పుడు మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది. అలా బ్రాండ్ ప్రమోట్ అయినప్పుడు పలానా సర్వీసెస్ ఆ బ్రాండ్ చాలా బాగా ఉంటుంది, పలానా బ్రాండ్ చాలా బాగా చేస్తారు అని ఒక బ్రాండ్ అనేది చాలా మన సెలూన్ కానీ అకాడమీ కానీ చాలా యూజ్ అవుతుంది. యాడింగ్స్లో కూడా మన బ్రాండ్ ప్రమోట్లో కూడా 2 ఆఫ్లైన్ యాడ్ అండ్ ఆన్లైన్ 2 సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే నవ్వే డేస్లో ప్రతి ఒక్కరు డిజిటల్ చూస్తున్నారు, బట్ కానీ ఆఫ్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ వచ్చేసి హోర్డింగ్స్ పెట్టడం, ప్లస్ ఇంకోటి సిగ్నల్స్ దగ్గర ఒక పెద్ద హోర్డింగ్ పెట్టడం, ఆటోల పైన హోర్డింగ్స్ స్టిక్కరింగ్ అతికించడం, అలాంటివి వచ్చేసి అన్ని ఆఫ్లైన్స్. ఈ ఆన్లైన్ వచ్చేసి డిజిటల్ మార్కెట్ అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేదంటే ఇంకా సమ్ ఛానల్ సోషల్ మీడియాస్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే కొంతమంది అలా ఆఫ్లైన్లో చూసొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని హోర్డింగ్స్ పెడుతూ ఉండాలి, కొన్ని డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే మనం బ్రాండ్ అనేది కొంచెం ప్రమోట్ అవుతుంది, కస్టమర్స్ అనేది మనకు మోర్ దెన్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఈ బిజినెస్లో మేజర్గా మనకు మంత్లీ ఇన్ని ఖర్చులు అనేటివి ఉంటాయి మేజర్గా. అవేంటంటే ఫస్ట్ రెంటల్, ఎవ్రీ మంత్ కంపల్సరీ రెంట్ కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ కరెంట్ బిల్లు, దాంతోపాటు ఎవ్రీ మంత్ సాలరీ అందరికీ ఇవ్వాలి. దాంతోపాటు మనకు ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ అంటే కస్టమర్స్ వస్తుంటే మన ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటాం, యూజ్ చేసినప్పుడు ప్రోడక్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ మళ్ళీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి. ఎవ్రీ మంత్ ఇవన్నీ కామన్, ఎవ్రీ మంత్ కంపల్సరీ ఉంటుంది. ఈ బిజినెస్లో ఎలా తగ్గించుకోవాలి, దేనికి ఇంపార్టెంట్గా ఖర్చు పెట్టాలి, మేజర్గా కొన్ని ఉంటాయి. ఖర్చు తగ్గించుకునే కొన్ని టిప్స్ ఉంటాయి, కొన్ని అలా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్స్ ఉన్నారు, ఆ వర్కర్స్లో కూడా మనం 4-5 పెట్టుకునేదానికన్నా ఒకే పర్సన్ 4-5 సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం అలాంటి వర్కర్ని ఒక్కరిని పెట్టుకున్నా మిగతా సర్వీసెస్ అన్నీ తను చేయగలడు. బడ్జెట్ తగ్గించుకోవచ్చు. ప్లస్ కరెంట్ బిల్లు ఏంటంటే ఇప్పుడు క్లయింట్ రాగానే మనం ఏసీలు అవన్నీ ఇస్తాం, జస్ట్ క్లయింట్ అయిపోగానే క్లీనిటీ ఆఫ్ చేసుకోవడం, అలా తగ్గించుకోవచ్చు. ప్లస్ ప్రొడక్ట్ విషయంలో ఒక పర్సన్కి ఎంత ప్రోడక్ట్ కావాలి అంతే తీసుకోవాలి. అంటే ఎక్సెస్ తీసుకోవడం, పడేయడం అలా కాకుండా ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి. ఎంత యూజ్ చేయాలో అలా యూజ్ చేసుకుంటే ఇలా కొన్ని చిన్న మేజర్గా మనం టిప్స్ చేసుకుంటే దీనివల్ల కూడా మనం బిజినెస్లో కొంచెం గ్రోతింగ్ అనేది ఉంది. ఒకేసారి ఎక్కువ బడ్జెట్ వేస్ట్ ఖర్చు చేయకుండా తక్కువ బడ్జెట్ పెట్టుకునే స్పేస్ కూడా ఫస్ట్ స్మాల్ ప్లేస్లో తీసుకోవాలి. అంటే మన బిజినెస్ అనేది ఎలా గ్రోతింగ్ అప్కమింగ్ ఎలా అవుతుందో దాన్ని బట్టి మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి. ఒకేసారి పెద్దగా తీసుకొని ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఏంటంటే డబ్బు ఉంది కదా అని పెద్దగా సెలూన్ పెట్టేయడం, అంటే 50 lakhs 20 lakhs అలా పెట్టేయడం, బిజినెస్ రాకుండా మళ్ళీ దాన్ని రెంటల్ మందం కూడా డబ్బులు రాక ఇబ్బంది పడి తీసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే తక్కువ బడ్జెట్తో పెట్టుకొని మన బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది, కస్టమర్స్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం అప్కమింగ్ గ్రోతింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఐపీఎల్లో ఇంకా మనకు డైలీ ఖర్చెస్ అనేవి కొన్ని కామన్గా మేజర్గా ఉంటాయి. దాంట్లో వచ్చేసి క్లయింట్కి మనం యూజ్ చేసే యాప్రాన్ అనేది ఎప్పుడు డిస్పోజబుల్గా యూజ్ చేయాలి. అంటే ఒకరిది ఇంకొకరికి యూజ్ చేయకుండా డిస్పోజబుల్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కంపల్సరీ మనం డిస్పోజబులే యూజ్ చేస్తాం. ఎవరిది వాళ్ళకి యూజ్ చేసి దాన్ని పడేస్తాం. అలా ఇంకా దాంతోపాటు ఇంకా క్లయింట్కి ఇచ్చే మనం కాఫీలు, టీలు, ఇంకా డైలీ ఎక్స్పెన్స్ చిన్న ఎక్స్పెన్స్, లేదంటే ఏమైనా ప్రొడక్ట్స్ అయిపోతుంటాయి చిన్న ప్రొడక్ట్స్, అవి వెంటనే మళ్ళీ మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మేజర్ ఖర్చులు ఎవ్రీడే ఉండే ఖర్చులు అనేవి ఉంటాయి అన్నట్టు. మనం డైలీ ఖర్చులు ఇలా చెప్పుకున్నాం, మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. దాంట్లో వచ్చి ఫస్ట్ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను, నాకు ఎలా ఉంటుందంటే మంత్లీ నేను 21,000 పే చేస్తాను రెంటల్ ప్రైస్. దాంతోపాటు పవర్ బిల్ ఉంటుంది, పవర్ బిల్ ఇస్గా మేజర్. పవర్ బిల్ కూడా నేను ఒక 2,000 పే చేస్తాను మంత్లీ. 2,000 పవర్ బిల్ చేస్తే ప్లస్ సాలరీస్ నా దగ్గర ఒక 2 members ఉంటారు. 2 members-కి ఒక 5,000 ఒక 10,000 నేను సాలరీ పే చేస్తాను. దీంతోపాటు నేను మంత్లీ ఇంకా తీసుకునే ప్రొడక్ట్ అంటే క్లయింట్కి యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ 1 monthకి సరిపడేవి అన్నీ ఒకేసారి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మేజర్గా మనకు మంత్లీ ఖర్చెస్ అనేవి ఇవి కామన్గా ఉంటాయండి. మేజర్గా ఉండే ఇంకా ఖర్చులు చెప్పాలంటే సెలూన్ అండ్ స్పాలో ప్రొడక్ట్ విషయంలో, ఎందుకంటే మన ప్రొడక్ట్ విషయంలో అది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు ఎక్కువ కెమికల్స్ లేకుండా ఉండాలి, నేచురాలిటీ. ఇప్పుడు నాదే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేచర్స్ ఫాలో బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ. నేను ఏం యూజ్ చేస్తానంటే ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి యూజ్ చేయడం, ఎక్కువ పర్సంటేజ్ నేను నేచురాలిటీకి యూజ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. దాంట్లో ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా బ్రాండెడ్స్ ఉంటాయి. ఇప్పుడు సహనాజ్ హుస్సేన్ అని, కలర్స్ వచ్చేసి లోరియల్ అని, సమ్ బ్రాండ్స్ నేచర్స్ అని చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దేంట్లో
ఎక్కువ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ తక్కువ కెమికల్స్ ఉంటే న్యాచురల్గా ఉండాలి, ప్లస్ రిజల్ట్ పరంగా కూడా చాలా బాగుండాలి. మన అమౌంట్ ఎక్కువ అయినా పర్వాలేదు, కానీ కెమికల్ ఫ్రీ అయి ఉండాలి, రిజల్ట్ విషయంలో చాలా బాగుండాలి. ఎందుకంటే మనకు మేజర్గా ఖర్చు పెట్టాల్సింది ప్రోడక్ట్ విషయంలోనే ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మిషనరీస్ కూడా, ఇప్పుడు మనం వాడే మిషనరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరనింగ్ మిషన్ ఉంటుంది, అంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కానీ కలరింగ్ కానీ యూజ్ చేసే ప్రోడక్ట్ కానీ మిషనరీస్ కానీ పర్మనెంట్గా కర్ల్స్ యూజ్ చేసే మిషనరీస్ కానీ అలాంటి కొన్ని మిషనరీస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దాంట్లో మనం యూజ్ చేసేటప్పుడు ది బెస్ట్ మిషన్ బ్రాండెడ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక ఐకానిక్ యూజ్ చేస్తాను, ఐకానిక్ స్ట్రైట్నింగ్ మిషన్. ఎందుకంటే అది ఎలా ఎలా ఉంటాయంటే మామూలు బ్రాండ్ అయితే ఇనుముతో తయారు చేసి ఉంటాయి, అదే ఒక బ్రాండెడ్ అయితే ఐకానిక్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఆ స్టెయిన్లెస్ స్టీల్ వల్ల మనకి కస్టమర్కి యూజ్ చేసినప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు కాబట్టి క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రిజల్ట్ బాగా వస్తుంది, ప్లస్ క్లయింట్ మన దగ్గర రిపీట్ అవుతాడు. అందుకే మన ఖర్చులలో బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టినా మంచి క్వాలిటీ యూజ్ చేస్తే మనకు బిజినెస్ అనేది ఎక్కువ డెవలప్ అనేది అవుతూ ఉంటుంది. మనకు మేజర్గా ఉండే ఖర్చు ప్రొడక్ట్ విషయంలో కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ సెలూన్ అండ్ స్పాలో ఇయర్లీ ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ అని, పవర్ బిల్ అని, వర్కర్స్ సాలరీస్ అని, ప్రొడక్ట్ ఎక్స్పెన్సివ్ అని, ఇలా చాలా ఉంటాయి. ప్లస్ క్లీనింగ్ పర్పస్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ లేదంటే వాటర్ బిల్ ఉంటాయి. ఇవన్నిటికీ కలిసి మనం అంటే ఒక ఇయర్లీ ఎంత ఖర్చు పెట్టచ్చు అంటే మినిమం ఫర్ ఎగ్జాంపుల్ నేనే అయితే నాకు ఎంత ఖర్చు అవుతుందంటే ఓన్లీ నేను ఒక రెంటల్కి ఒక 3 lakhs అలా పే చేస్తాను, ఓన్లీ రెంట్ పర్పసే. ఇంకా నేను మాన్యువల్ మెయింటెనెన్స్, సాలరీస్ ప్లస్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కలిసి ఇంకొక 5 lakhs పే చేస్తున్నాను. ఇయర్లీ మొత్తం కలిపి అన్ని అప్రాక్సిమేట్లీ తెలుసుకుంటే ఒక 10 lakhs నేను ఖర్చు పెడుతున్నాను. ప్లస్ దాంతోపాటు బిజినెస్ కూడా 10 lakhs ఖర్చు పెడతాను. బిజినెస్ కూడా నేను ఇంకా దానికన్నా ఎక్కువనే ప్రాఫిట్ ఒక 20 lakhs దాకా కూడా నేను సంపాదిస్తూ ఉంటాను. అట్లా ఎందుకంటే మనం చేసే క్వాలిటీ యూజ్ చేసేదాన్ని బట్టి, మనం చేసే క్లయింట్ సర్వీసెస్ బట్టి, అవన్నిటిని బట్టే మన బిజినెస్ అనేది గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం డైలీ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఇంత అని చెప్పలేం ఇన్కమ్ అనేది. అంటే ఒకరోజు క్లయింట్స్ ఎక్కువ రావచ్చు, ఒకరోజు ఏమో తక్కువ రావచ్చు, అలా దాన్ని బట్టి డిపెండ్స్ ఉంటుంది. కౌంటర్ అనేది ఒక 1000 నుంచి 1 lakh కూడా ఉండొచ్చు 1 dayలో, అలా డిపెండ్స్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకనుకో, ఇప్పుడు నాది నేచర్స్ ఫాల్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీకి నాకంటే ఒక రోజు 5000 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2000 కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 50,000 కూడా ఉండదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారనుకో ఒకేసారి 50,000 పే చేస్తాను, నాకు ఆ రోజు కౌంటర్ 50,000 కూడా ఉండొచ్చు. అట్లా ఈ అమౌంట్ అనేది పర్టికులర్గా డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ వచ్చిందాన్ని బట్టి ఉంటుంది. సీజనల్గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ ఉంది, పెళ్ళిళ్ళ సీజను, అలాంటప్పుడు బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది సర్వీసెస్కి వస్తారు, దాంతోపాటు బ్రైడల్ మేకప్ కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగ సీజన్లో కూడా బిజినెస్ బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేషియల్స్ కానీ హెయిర్ కట్సింగ్ కానీ అలా చేయించుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ సీజనల్ వైజ్గా కూడా మన బిజినెస్ అనేది డెవలప్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బ్యూటీ సెలూన్ అండ్ స్పాలో ప్రాఫిట్, అసలు బ్యూటీ ఫీల్డ్లో ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా బిజినెస్తో పోలిస్తే బ్యూటీ ఫీల్డ్లో ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మనకు ఈరోజు ప్రాఫిట్ వచ్చిందంటే మన దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 3,000 అంటే ప్రొడక్ట్ ఛార్జీలు కానీ ఇతర అలవెన్స్ కానీ పవర్ బిల్లు అన్నీ మనం లెక్కేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 పోతుంది, మనకు 7,000 ప్రాఫిట్ ఉంటుంది. అట్లా ఈ బిజినెస్లో ప్రాఫిటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇంకొంచెం మోర్ దెన్ బ్రాండెడ్ యూజ్ చేస్తాం అంటే మనకు కొంచెం ప్రాఫిట్ కొంచెం తగ్గచ్చు, కానీ క్లయింట్స్ అనేది ఫ్యూచర్లో రిపీట్ అవుతూ ఉంటారు. మనం ఎక్స్పెన్సివ్ యూజ్ చేస్తే క్లయింట్ రిపీట్ అవుతూ ఉంటారు, దానివల్ల మనకు ఇప్పుడు కొంచెం తక్కువ ప్రాఫిట్ వచ్చినా ఫ్యూచర్లో బిజినెస్ అనేది ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటారు కాబట్టి బిజినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం 99% మంచి క్వాలిటీ బ్రాండెడే యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫీల్డ్లో. మన మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పర్ డే మనకు 10,000 అని అప్రాక్సిమేట్లీ అనుకున్నట్టయితే ఒకరోజు 5,000, 2,000, 1,000 కూడా ఉండొచ్చు బిజినెస్ అండి. నేను జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. అప్రాక్సిమేట్లీ మంత్లీ ఇన్కమ్ 3 lakhs or 4 lakhs అలా కూడా ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సీజన్ డిపెండెంట్ సీజన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, పెళ్ళిళ్ళ సీజన్లో ఒకలాగా ఉంటుంది, పండగ సీజన్లో ఒకలాగా ఉంటుంది. ప్లస్ సీజన్స్ బట్టి కూడా మన బిజినెస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అప్రాక్సిమేట్ చెప్తున్నాం. ఇప్పుడు మనం 3 lakhs అనుకున్నాం మంత్లీ, అయితే ఇయర్లీ వచ్చేసి 36 lakhs 30 lakhs సమ్ అమౌంట్ ఉండొచ్చు. ప్లస్ దీంతో బట్టి మనకు బిజినెస్ ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి బిజినెస్ ఉన్నప్పుడు మనం మార్కెట్ ప్రమోట్ చేసుకోవాలి, బిజినెస్ బాగా డెవలప్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అన్సీజన్ ఉంటుంది, అప్పుడు మన బిజినెస్ అనేది ఏమి ఉండదు, నిల్లుగా ఉంటుంది. అప్పుడు మనం వర్క్ ఉన్నప్పుడు బాగా చేసుకోవాలి, ప్లస్ వర్క్ లేనప్పుడు ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే నేను వర్క్ ఉన్నప్పుడు చేసుకున్నాను కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్ చేసుకుంటే మన బిజినెస్ అనేది ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. మనం సక్సెస్ఫుల్గా మన బ్యూటీ అండ్ సెలూన్ అండ్ స్పాను సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలంటే ప్రేజర్గా మనం ఏం రోల్ చేయాలి, మేజర్గా మనం చేసే వర్క్స్ ఏముంటాయి, అవి కొన్ని థింగ్స్ ఉంటాయి కామన్గా, అవన్నీ మనం
రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఫస్ట్. కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం మేజర్గా ఏంటంటే ఫస్ట్ క్లయింట్ రిసీవింగ్ కంపల్సరీ ఉండాలి, ప్లస్ దాంతోపాటు వర్కర్ చేసే వర్క్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఓనర్ కూడా కంపల్సరీ అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వర్క్ ఎలా చేస్తున్నాడు, సర్వీస్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేరా, అవన్నీ మనం మేజర్గా ప్రతి ఒక్క పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్లస్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టైం టు టైం ఓపెన్ చేసుకోవాలి. మార్నింగ్ 9 మనం ఎంత టైం మెయింటైన్ చేసామో ఆ టైం కంపల్సరీ మెయింటైన్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు మనం మెడిసిన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ టైం కంపల్సరీ మనం టైంకి ఓపెన్ చేసుకొని రెడీగా ఉండాలి. కొంతమంది చాలా తొందరగా కట్టేయడం అలాంటివి అనేది చేయకూడదు. టైం టు టైం మెయింటైన్ చేయాలి. ప్లస్ క్లయింట్ డేటా, ఇప్పుడు క్లయింట్ దగ్గర మనం ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఎప్పుడు క్లయింట్ దగ్గరలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు అలా అందులో డీటెయిల్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళ బర్త్డే కానీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ డే కానీ అలా వాళ్ళకి విషెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా విషెస్ పంపిస్తున్నారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని లేదంటే హ్యాపీ బర్త్డే అని. అలాంటి కొన్ని ఎప్పుడు మన క్లయింట్కి మనకు మధ్య రోపింగ్ అనేది ఎప్పుడు ఉంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొన్ని టిక్స్, మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి, ప్లస్ మన బ్రాండ్ని ప్రమోటింగ్ చేసుకోవాలంటే సోషల్ మీడియా ఆఫ్లైన్ ద్వారా కానీ ఇలా మన బిజినెస్ని ఎప్పుడు ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఎప్పుడప్పుడు ప్రోడక్ట్ విషయంలో కొత్త సర్వీసెస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మార్కెట్లోకి ఎవ్రీడే కొత్త ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి, కొత్త మిషనరీస్ వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం అప్డేట్ అవుతుండాలి. ఎప్పుడు మనం నేర్చుకున్నాం ఇంకా మనకు అంతా వచ్చేస్తుందని కాకుండా ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఏమి వచ్చినాయి, ప్లస్ దాని గురించి మనం అవేర్నెస్ పెంచుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి లేదా ద్వారా మన దగ్గర డెమో చూపించుకొని దాని సర్వీస్ ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది అవన్నీ చూసుకోవడం, ఇలాంటి ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉంటే, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన బిజినెస్ ఆల్వేస్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక మన సెలూన్ అండ్ స్పా పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ నేను మెయింటైన్. ఇప్పుడు నేచర్ ఫాలో బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ ఉంది కదా, నేను ఇవన్నీ ఎథిక్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటాను. ప్లస్ దీంతో అప్డేట్ అవుతుంటాను, కొత్త మార్కెట్లోకి ఏమి వచ్చింది, ఏం ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే మా దగ్గర అయితే ఎవ్రీథింగ్, విజయవాడలో ఎవరి దగ్గర లేని సర్వీసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పర్మనెంట్ మేకప్ కానీ, పర్మనెంట్ ఐబ్రోస్ కానీ, మైక్రో బ్లీడింగ్ కానీ, లేదంటే బీబీ గ్లో ట్రీట్మెంట్ కానీ, అలాంటి కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని హెయిర్ ఎక్స్టెన్షన్, పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ కానీ, పర్మనెంట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ, అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. మార్కెట్లోకి ఏదైనా కొత్తగా వచ్చిందంటే అదేంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, దాని మీద రిజల్ట్ ఎలా ఉంది, అవన్నీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. ఒక బిజినెస్ మ్యాన్గా మనం కంపల్సరీ ఎవ్రీథింగ్ తెలుసుకున్నప్పుడు మన బిజినెస్ అనేది టాప్ పొజిషన్లో ఉంటుంది. సో మీరు కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి. ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి A to Z ఈ కోర్సులో నేర్పిస్తారు. ఈ కోర్స్ని చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచరు ఈ బాస్ వాళ్ళ యాప్లో ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఆ ఎక్స్పర్ట్స్తో 1-on-1 వీడియో కాల్లో మీరైతే మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.